వెల్కమ్ టు రాజనీతి. మీలో చాలామంది అరుంధతి సినిమా చూసుంటారు. అనుష్క నటించిన సినిమా అది. అప్పట్లో చాలా బాగా ఆడింది ఆ సినిమా. చాలామంది చూసే ఉంటారు. అందులో పశుపతి అని ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాడు. సోను సూద్ గారు నటించారు. యాక్చువల్గా ఆయన నిజ జీవితంలో చాలా మంచాడు. ఆ సినిమాలో పశుపతి అని ఒక సైకోపాత్ క్యారెక్టర్లో ఆయన నటించాడు. చాలా అద్భుతంగా నటించాడు. ఈ పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతను చంపేసి మళ్ళీ బయటికి రాకుండా కొన్ని ఏళ్ల పాటు, కొన్ని తరాల పాటు మళ్ళీ అది ఆ భూతం బయటికి రాకుండా చాలా స్ట్రాంగ్గా సమాధి కట్టేస్తారు. అంటే బయటకు వస్తే మళ్ళీ విధ్వంసం చేస్తాడు, అరాచకం చేస్తాడు, వాడిని తట్టుకోలేమనే భయానికి. సేమ్ అదే రీతిలో ఆంధ్ర ప్రజలు ఇక్కడ పశుపతిని సమాధి చేశారు. ఆంధ్రాలో ఘోరాతి ఘోరంగా ఓడించి ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే ఇచ్చి నువ్వు మాకు వద్దురా బాబు అని తీర్పు చెప్పారు. దీనికి కారణం ఏంటంటే అప్పట్లో ఇతను బాగా ప్రేమించారు ఆంధ్ర ప్రజలు. ఇతని మీద 18 కేసులు, ఆర్థిక నేరాల కేసులు అన్నీ ఉండి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఏదో కుర్రాడు చాలా బాగా చేస్తానంటున్నాడు, చంద్రబాబు కంటే బాగా చేస్తానంటున్నాడు అని ఒక ఛాన్స్ ఇచ్చాడు. యువకుడు కదా, బాగా కష్టపడతారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని. ఆ ఒక్క ఛాన్స్ అని ఆయన అడిగారు, వీళ్ళు ఇచ్చారు. కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చాక తన అసలు స్వరూపం ఏంటో చూపించాడు. ఆయన అరాచకం చేశాడు. 5 ఏళ్ల పాలనలో ఆగం చేశాడు బతుకులు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి కానీ శాంతి భద్రతలకు కానీ తావు లేకుండా చేశాడు ఆయన. మొత్తం ఇతను 5 ఏళ్ల పాలనలో 1588 హత్యలు జరిగినాయండి. 1588 సంవత్సరానికి 300 చొప్పున జరిగినాయి. ఇంకా పెచ్చే. ఇందులో కూడా ఈ 1588లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళు 79 మంది. ఈ 79 మందిలో 32 మంది బీసీలు. ఈ 32 మందిలో 10 మంది యాదవులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాదవులు. అట్లాగే ఎస్సీలు 27 మంది, మైనారిటీలు 10 మంది. అంటే మొత్తం 79లో 59 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్నమాట. బలహీన వర్గాల వాళ్ళు, పేదలు. మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి ఏం కబుర్లు చెప్పాయండి? రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతూ ఉంది, పేదలకు పెద్దలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది, నేను పేదల పక్షాన ఉన్నాను, మీరు నన్ను ఓడించారంటే చాలా పెద్ద పొరపాటు జరిగిపోద్దని భయపెట్టాడు పేదల్ని. కానీ వాస్తవానికి ఇప్పుడు ఆ 79 మందిలో ఈ వైసీపీ అరాచకానికి, వైసీపీ రౌడీయిజానికి బలైపోయిన వాళ్ళు 59 మంది పేదలే, బలహీన వర్గాల వాళ్ళే. అరే, చిన్న పిల్లాన్ని పెట్రోల్ పోసి చంపారండి వైసీపీ రెడ్లు రేపల్లి కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ అక్కన వేధిస్తున్నారని ప్రశ్నించాడని పెట్రోల్ పోసి కాల్చి చంపారు బడికి వెళ్ళేవాడిని, కుర్రాన్ని, ట్యూషన్కి వెళ్ళే కుర్రాన్ని. వాళ్ళ మీద యాక్షన్ లేదు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు ఆ కుర్రాడి తల్లిని బెదిరించారు, సాక్ష్యం చెబితే నిన్ను కూడా అట్లాగే చంపుతామని. చాలా దారుణమైన ఘోరమైన పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. గంజాయి మాఫియాలు రాజ్యం వెళ్ళినాయండి. గంజాయి సాగును ప్రోత్సహించాడు ఇతను, గంజాయి రవాణాని ప్రోత్సహించాడు ఇతను. తత్ఫలితంగా యువతంతా కూడా నిర్వీర్యం అయిపోయింది, గంజాయికి బానిసలయ్యారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ గంజాయి మత్తులో క్రైమ్ చేసేవాళ్ళే కనపడతారు. నిన్న వినుకొండ మర్డర్లో కూడా వాడు గంజాయి మత్తులోనే మర్డర్ చేశాడని చెప్పి అంటున్నారు. చిన్నపిల్లలకి ట్యాబులు ఇచ్చి, అదొక తప్పు అండి, ట్యాబులు ఇచ్చాడు. చదువుకునే పిల్లలకి, బడి పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి ట్యాబులు ఇచ్చాడు. ఈ ట్యాబులు ఇంతకుముందు ట్యాబులు లేనప్పుడు కూడా జనాలు చదువుకున్నారు బాగానే. నేనేదో కొత్త ప్రయోగం చేస్తున్నాను, ఆ ట్యాబులు ఇస్తే ఆ ట్యాబుల్లో వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియట్లా. ఆ ట్యాబుల ద్వారా వాళ్ళు నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా వేరే నేర్చుకుంటున్నారు. దాని మూలంగా చిన్న వయసులోనే వీళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళు పెడదప్పుతున్నారు, పెడదవన పడుతున్నారు. అంటే సమాజం మొత్తాన్ని రాంగ్ ట్రాక్లోకి మళ్ళించాలని చూశాడండి. సమాజం మొత్తాన్ని చెడగొట్టాలని చూశాడు. ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్షనిస్టులు, ముఖ్యంగా ఈ పెత్తందారి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజం చెడిపోవాలి, నేను బాగుండాలి, అందుకే వాళ్ళు మౌలిక సదుపాయాల మీద కానీ చదువు మీద కానీ వీటి మీద దృష్టి పెట్టరు. రోడ్లు, చదువులు వచ్చినాయంటే జనం తెలివి మీరుతారు, జనం తెలివి మీరితే మన మాట వినరు. కాబట్టి అవన్నీ ఉండకూడదు అనుకుంటారు. ఇది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లక్షణం ఇది. అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో. తర్వాత విచ్చలవిడిగా అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచుతాడు. మళ్ళీ అదొకటి ఉంటుంది, ఎందుకంటే లేకపోతే జనం తిరగబడతారు కదా. ఎంత ఘోరం అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అండి, రాష్ట్రం మీద ప్రేమతో వచ్చిన ఒక సెక్షన్ ఉందండి. కొంతమంది అధికారులు వచ్చారు,
జాస్తి కృష్ణకిషోర్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఢిల్లీ నుంచి కేంద్ర సర్వీసుల్లో ఉండి. ఎందుకు వచ్చారు వీళ్ళంటే, మా సొంత రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది, దాన్ని ఏదో ఒక రకంగా డెవలప్ చేద్దామని వచ్చారు వాళ్ళు. అట్లాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు పరిశ్రమలు పెట్టడానికి. కానీ వీడేం చేశాడు, కేసులు పెట్టాడు. కృష్ణకిషోర్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు, అందరి మీద తప్పుడు కేసులు పెట్టాడు. తప్పుడు కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించాడు, పారిశ్రామికవేత్తలను తరిమేశాడు, వేధించాడు. అంటే ఒక బ్యాడ్ బ్రాండ్ తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్కి, ఒక చెడ్డ పేరు తీసుకొచ్చాడు అనమాట. అమ్మో ఆంధ్రప్రదేశ్ అని భయపడేట్టు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దీంతో జనం విసిగిపోయారండి. విసిగిపోయి మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఈ రకంగాన మనం బతికేది, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలోనే మంచి పేరు ఉండేదని ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సమాధి కట్టారు. ఎంత బలమైన సమాధి కట్టారంటే అరుంధతి సినిమాలో పశుపతికి కట్టినంత బలంగా కట్టేశారు. కేవలం 11 సీట్లు ఇచ్చి నువ్వు మాకు వద్దురా బాబు అని దండం పెట్టారు. ఇక అయిపోయిన తర్వాత తప్పు ఎక్కడ జరిగిందనే రివ్యూలు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి తప్పంతా జనందే అన్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ తర్వాత వెళ్ళి ప్యాలెస్లో సేద తీరుతా ఉన్నాడు. ఒక రోజు 2 రోజులు పులివెందులు వెళ్ళాడు, ఆ తర్వాత తాడేపల్లి, మళ్ళీ బెంగళూరు. ఇవి ఆయన బయటకు ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 5 ఏళ్ల బురద కడిగే పనిలో ఈ కూటమి ప్రభుత్వం బిజీ అయిపోయింది. మరి 5 ఏళ్లుగా ఏం చేసినా ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే మొన్ననే కేంద్ర మంత్రిని గెలిచిన సందర్భంలో సత్యకుమార్ గారు అన్నారు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం, జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం, వీటన్నిటిని సరిదిద్దాలంటే 10 ఏళ్ళు పడుతుందన్నారు. 10 ఏళ్ళు పైనే పడుతుందన్నారు. అట్లానే ఆ బురద గడిగే పనిలో ఈ సర్కార్ బిజీగా ఉంది. రాష్ట్రానికి వచ్చిన చెడ్డ పేరు పోగొట్టి రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెంచే పనిలో చంద్రబాబు నాయుడు గారు కూడా బిజీ అయిపోయారు. సో అన్ని చోట్ల అందరినీ కలుస్తున్నారు, పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేస్తున్నారు, అధికారులను పురమాయిస్తున్నాడు, కేంద్రంతో నెగోషియేట్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆంధ్రాలో పరిస్థితులు మారినాయి అని అందరికీ ఒక సందేశం అయితే పంపించారు. దీంతో దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకి కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు కొత్తగా బీపీసీఎల్ వాళ్ళు 60 నుంచి 70 వేల కోట్లు వ్యయంతో ఒక రిఫైనరీ పెట్టబోతున్నారు అక్కడ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్లో. అలాగే విన్సాఫ్ట్ అని మన గతంలో కియా కంపెనీ వాళ్ళు కార్ల ఫ్యాక్టరీ ఎట్లా పెట్టారో అలాగే వీళ్ళు కూడా విన్సాఫ్ట్ అని వియత్నాం కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీ కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ ఫ్యాక్టరీని పెట్టాలని ఆసక్తితో ఉన్నారు. ప్రభుత్వంతో ఆల్రెడీ మాట్లాడారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఏపీకి రాబోతున్నాయి. సో అంటే మారుతున్న ఏపీ పట్ల పారిశ్రామికవేత్తల దృష్టి మారుతూ ఉంది. అంతా బాగుంది, ఆల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే ఇతనికి 11 సీట్లకి పరిమితం అయిపోవటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. ఈ కంపెనీల బాటలోనే ఇంకా చాలా కంపెనీలు కూడా ఏపీ వైపు రావడానికి ఆసక్తిగా ఉన్నాయి. అమరావతి నిర్మాణం, క్యాపిటల్ అమరావతి నిర్మాణం కూడా మొదలుపెట్టింది ఈ ప్రభుత్వం. అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్గా మార్చాలని చెప్పి అన్నారు. ఆయన మారుద్దాం అన్నారు. రాబోయే రోజులంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మంచి ప్రాధాన్యత ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకుందామని ఆయన చెప్పారు. సో ఒక ఫీల్ గుడ్ వాతావరణం, ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతున్న సమయంలో సమాధిలో ఉన్న సైకో మళ్ళీ కళ్ళు తెరిచాడు. అసలు ఇతను కళ్ళు తెరవకముందే ఓడిపోయిన మర్నాటి నుంచే ఇతని దొంగ మీడియా, సాక్షి మీడియా అరాచకం ప్రబలుతోందని తప్పుడు కథనాలు రాయటం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ ఏమి జరగకపోయినా జరిగినట్టు చిన్న వాటి కూడా మొన్న చూసా 7,000 క్రైమ్స్ నమోదైన ఆంధ్రప్రదేశ్లో ఈ 4 రోజులు అని రాశారు. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తా. 7,000 ఎక్కడ నమోదైన లిస్ట్ ఇస్తారా, దీని మీద కేసు వేయొచ్చు, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని. సరే, అది వేరే విషయం. ఈ సాక్షి మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టిందండి. మొదలుపెట్టిన తర్వాత రోజు ఒక 2 పేజీలు దీని గురించే. ఎక్కడెక్కడో ఏదో జరిగింది, శిలాఫలకం పగలగొట్టారు, వైఎస్ విగ్రహం పగలగొట్టారు, ఇంతకంటే అరాచకం 5 ఏళ్లలో చేశారు వాళ్ళు. ఇది దాంతో పోల్చుకుంటే ఇది అసలు చాలా చాలా మైక్రో అనమాట. అంటే గోరింతల్ని కొండంతలుగా చూపిస్తూ దుష్ప్రచారం మొదలుపెట్టేశారు ఆల్రెడీ. వెంటనే ఒక్కరోజు కూడా ఆగలేదు. ఈ నేపథ్యంలోనే వినుకొండలో ఒక మర్డర్ జరిగిందండి, చాలా ఘోరమైన మర్డర్. దాన్ని చూస్తే చాలా మనసు వికలం అయిపోయింది, అంత ఘోరంగా చంపాడు అతను. వ్యక్తిగత కక్షలు, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలోనే, వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళే. గంజాయి మత్తులో కూడా చంపాడు. వాడు గంజాయి మత్తులో ఉన్నాడని చెప్పి అంటున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి చేసిన పాప ఫలితమే. చంపేశారు. చంపేస్తే దానికి రాజకీయ రంగు పులిమారు. వైసీపీ వాడిని టీడీపీ వాడు చంపాడు, మేము పరామర్శకి వెళ్తున్నామని మొదలుపెట్టారండి. అసలు ఆ వినుకొండ ప్రశాంతంగా ఉండే వినుకొండలో ఈ బొల్ల బ్రహ్మనాయుడు అని వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే అయిన తర్వాతనే అరాచకం మొదలైంది.
రౌడీ గ్యాంగులను ప్రోత్సహించాడు అతను. వీళ్ళు ఈ నెల రోజులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం వాళ్ళే చంపారని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి ఆ పరామర్శకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి సమాధిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి పరామర్శకి వెళ్ళాడు. ఘోరంగా ఓడిపోయి నెల రోజులు కూడా తిరగలేదు, భారీ ర్యాలీలు పెట్టి హల్చల్ చేశారండి. మామూలుగా అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసం ఆయన కుప్పం కాన్స్టిట్యున్సీలో తిరగనవ్వలేదు. అట్లాగే తెలుగుదేశం నాయకులు ఇట్లాగే ఎవరి మీద దాడులు జరిగినప్పుడు పరామర్శకి వెళ్తా ఉంటే వెళ్ళనివ్వలేదు. గృహ నిర్బంధాలు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, పోలీసుని పెట్టి అడ్డుకున్నారు, అరాచకం చేశారు. కానీ ఈ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యతంగా వ్యవహరించింది, వెళ్ళి పరామర్శించుకో అని చెప్పింది. కాకపోతే వినుకొండ పట్టణం వరకు 144 సెక్షన్ పెట్టారు. కొద్దిమంది మాత్రం మీరు వెళ్ళి చూసిరండి, ర్యాలీలు హడావులు చేయొద్దు, అక్కడ సెన్సిటివ్గా ఉంది, పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని. కానీ ఇతను ఆ మాట వినలా. ఇతను తాడేపల్లి నుంచి చిలకలూరుపేట, నరసరావుపేట మీదకి వినుకొండ వెళ్ళాడు. 5-6 గంటల ప్రయాణం చేసి పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టుకొని దారిలో కనపడ్డ తెలుగుదేశం ఫ్లెక్సీలు చించుకుంటూ వెళ్ళారు. 144 నిబంధనలు సైతం ఉల్లంఘించారు. అంతటితో ఆగలా. ఇక్కడ చేస్తే ఎవరో వినరు, మనం వెళ్ళి ఢిల్లీలో చేద్దాం, ఢిల్లీలో ధర్నా చేద్దాం, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దారుణంగా తయారైన హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని దేశం దృష్టిని ఆకర్షించాలంటే ఢిల్లీలోనే మనం ధర్నా చేయాలన్నారు. ఎప్పుడో 2-3 రోజుల్లో ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఆంధ్రాకున్న ఇమేజ్ని మళ్ళీ పగలగొట్టే పనిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్లు అడిగాడు. ఇంతకు ముందులాగా లేదు పరిస్థితిని, అడగగానే అపాయింట్మెంట్లు ఇవ్వటానికి. పరిస్థితులు మారినాయి కాబట్టి వాళ్ళ అపాయింట్మెంట్ ఎంతవరకు ఇస్తారనేది కూడా చూడాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతను రాజకీయంగా ఉన్నంతకాలం, రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావనిపిస్తూ ఉందండి. ఇతను రాజకీయంగా మట్టు పెట్టాల్సిందే. ఇతను ప్రశాంతంగా ఉండనే ఒక రాష్ట్రాన్ని అరాచకం చేసేది, ఆ నెపం అధికార పార్టీ మీద నెట్టేది, గగ్గోలు పెట్టేది మీడియా ఉంది, సపోర్ట్ చేసే మీడియా ఉంది, దొంగ మీడియా ఉంది. దాని మీద యాక్షన్ తీసుకోలేరు వీళ్ళు. ఇతను అసలు రాజకీయాల్లో ఉండకూడదన్న ఉద్దేశంతోనే జనం 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ అతనేమో ఆగట్లా, సమాధిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎంత తొందరగా ఇతని మీద ఉన్న కేసులను విచారించి ఇతనికి శిక్షలు పడేలా, ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి కదా, వాటిల్లో ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. రికార్డు దేశంలో ఎవరూ లేరు. అంత అవకాశం ఇచ్చింది గతంలో కేంద్ర ప్రభుత్వం ఇతనికి. ఇది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న విచారణ సంస్థలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. సిబిఐ అబ్జెక్ట్ చేసి ఉంటే ఇతను బెయిల్ ఆగిపోయి ఉండేది. కానీ ఆ రోజున చేయలా. కనీసం అట్లీస్ట్ ఇప్పటికైనా ఇతని మీద కేసులను వేగంగా విచారించి ఇతనికి శిక్షలు పడేలా చేసి ఇతన్ని రాజకీయాల నుంచి దూరం చేస్తేనే ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని వదిలిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.